శ్రీమాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు గురుగింజలతో చిన్న పరిహారం చెప్తూ ఉన్నా. ఈ చిన్న పరిహారం చేశారనుకో మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఏదైనా సరే చిన్న దాంతోనే చేస్తే మంచి ఉత్తీర్ణమైన రిజల్ట్ వస్తుంది అనమాట. ఏం చేయాలి అంటే కనుక గురుగింజలు రాహుకేతుకు సంబంధించిన వారు గురుగింజలు. ఈ గురుగింజల సాంకేతం అన్నమాట. రాహుకేతుకు సంబంధించిన సాంకేతం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అధిక ఖర్చులు ఉన్నా, వివాహం ఆలస్యమవుతూ ఉన్నా, గృహం నందు కలహాలు జరుగుతూ ఉన్నా, పిల్లలు తల్లిదండ్రులు గౌరవించకపోయినా, ఇంట్లో మన మాట తల్లిదండ్రుల మాట వినకపోయినా, ప్రశాంతవరం లేని వారు ఏం చేయాలి అని కనుక గురుగింజలతో చిన్నగా చేయండి. చిన్న పరిహారం కేసు సమస్యలు కూడా తీరుతాయి. గృహం నందు ప్రశాంతవరణం లేని వారు ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు కానీ, బేస్తవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ 7 గురుగింజలు తెచ్చుకోండి. తెచ్చుకొని అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక 5 అక్షంతలు అంటే కొద్దిగా అక్షంతలు వేసి తెల్ల గుడ్డకి పసుపు రాయండి. ఒకవేళ కుదరకని పక్షంలో ఆ పసుపు కలర్ గుడ్డనే తీసుకోండి. తీసుకొని ఈ గురుగింజలు, పసుపు, కుంకుమ, అక్షంతలు వేయండి. వేసి చిన్న మూట కట్టండి. మూట కట్టేసి అగరబత్తి పొగ చూపెట్టండి గురుగింజలకి. ఇది ఎక్కడ చేయాలి? గుమ్మం బయట నిలబడి మాత్రం చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రాసెస్తో గుమ్మం బయట నిలబడి చేయాలి. ఇంట్లో చేయకూడదు. నిలబడి చేసి మనసు పూర్తిగా గృహం నందు ఎలాంటి కలహాలు ఉండకూడదని చెప్పేసి రాహుకేతుని మనకు స్మరించుకోండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని స్మరించుకొని ఇంటి గుమ్మానికి కట్టండి, గడపకి. ఒకవేళ అలా చేసినా కూడా కొద్దిగా అనుకూలంగా లేదు, ఇంకా ఇబ్బంది జరుగుతుంది అంటే కనుక ఏం చేయాలి? ఇంకా 4 గురుగింజలు తీసుకోండి. తీసుకొని మీరు ఎలాగైతే దిగదీస్తారో, దిష్టి తీస్తారు కదా, ఎడమ చేతిలో పట్టుకొని ఇలాగ 7 సార్లు గుమ్మాన్ని దిగదీయండి. ఇదే ప్రాసెస్. ఇంకా రివర్స్ వద్దు. తీసి మురికి కాలువలో మూలు ఉంటుంది, చిన్న మూరలు ఉంటాయి కదా, డ్రైనేజ్ అయినా సరే, అలా పాడవేసి కాలు చేతులు కడుక్కొని ఇంట్లో రండి. ఇలా చేస్తూ ఎవరైతే ఉంటారో వారి గృహం నందు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. చిన్న పరిహారం ఇది, ఎవరైనా చేయవచ్చు. ఆ జగదీశ్వరి అనుగ్రహ కృపా కటాక్షాలు మీ అందరిపై ఎల్లవేళలా ఉంటాయి. అంతేకాకుండా గురుగింజలతోని అమ్మవారి ఆలయాలలో అభిషేకం చేపించారనుకో ధనానికి ధాన్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవకాశం బట్టి 3, 5, 9, 11 మీ అవకాశం బట్టి అమ్మవారికి ఎర్ర గురుగింజలు అంటే చాలా ప్రీతికరమైంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించి ఆ జగదీశ్వరి యొక్క కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.